హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే సింపుల్ బుటీ డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఫ్రేమ్ కుంద అనేది అంటించాను. తర్వాత ఇక్కడ వచ్చేసరికి 5 వరుసల దారాన్ని తీసుకుని దాన్ని రెండు వైపులా కలిపి ముడివేశాను. అంటే మొత్తం ఇక్కడ 10 లైన్స్ అయింది మనకి దారం అనేది. ఇప్పుడు నీడిల్ అనేది పైకి తీసాను కదా, ఇప్పుడు ఒక చెంకి తీసుకుని ఇలా అనమాట మనకి ఎంత దూరంలో కావాలో అంత దూరం వరకు పెట్టుకుని ఇలా ఒక 2 వరుసలు తిప్పాలన్నమాట నీడిల్ చుట్టూరు. నేను క్లియర్గానే చూపిస్తున్నా అనుకుంటున్నా, మీరు ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. అండ్ మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం కదా, షార్ట్స్లో పెడుతున్నా కదా, ఇది కూడా ఒక క్లాస్ అని అనుకోండి. ఎందుకంటే మీకు ఈ లవంగం స్టిచ్ అంటారు దీన్ని, ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట మీకు. అంటే ఈ మనకి మగ్గం వర్క్లో కానీ దేనిలోనైనా సరే వాళ్ళు కూడా ఇలా నార్మల్ నీడిల్తోనే వేస్తారు. అండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది, ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఈ స్టిచెస్ అనేవి. అందుకనే నేను క్లియర్గా చూడమని చెప్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ఫుల్గా చూడండి. అలా 3 సైడ్స్ కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఒక ఫ్లవర్ షేప్లా రెడీ అవుతుంది మనకి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ పక్కన అయితే ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అనేది నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను. అంటే బ్లౌజ్ అంతా వర్క్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా ట్రై చేయండి. అంటే మనకి ఫ్యాన్సీ శారీస్ అలా కొంచెం లో కాస్ట్వి తీసుకుంటాం కదా, వాటికి ఏంటంటే బాగా హెవీగా వర్క్ అనేది చేసుకుంటే వేస్ట్ కదా. అంటే శారీ కాస్ట్ కంటే ఇంక ఇది ఎక్కువ అయిపోతుంది అనిపించిన వాళ్ళకి ఇలా సింపుల్ డిజైన్స్ అనేవి ట్రై చేయండి, చాలా బాగుంటుంది లుక్ అయితే. ఓవరాల్ లుక్ అయితే అదిరిపోతుంది. అండ్ ఈ స్టిచ్ అయితే కన్ఫామ్గా మీరు నేర్చుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్టిచ్ బాగా యూజ్ అవుతుంది మనకి మగ్గం వర్క్లో. క్లియర్గా నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అదే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.